హలో ఎవ్రీవన్. నాకైతే మా ఫ్రెండ్ అయితే ఒక సవాలయితే ఇసిరాడండి. అవును. నాకైతే మా ఫ్రెండ్ ఒక సవాలయితే ఇసిరాడు. ఏంటి అన్నట్లయితే మనం ప్రీవియస్ రీల్‌లో మాట్లాడుకున్నాం కదా! యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్. ఈ యొక్క టాపిక్ గురించి మొత్తం అంతా నువ్వు రీల్ అయితే చేసావు కదా! అది నిజంగా ప్రాక్టికల్‌గా నువ్వు చేయగలవా? అనేదైతే అడిగాడు. ఇంకా ఇంతలాగా అడిగిన తర్వాత కూడా మనం ఎందుకు చేయకుండా ఉండకూడదు. సో, వాడితోనైతే నేను చేస్తాను. నేనైతే చేస్తాను అనేసి అనేటప్పటికి వాడైతే నెక్సాన్ ఈవీ అయితే నా చేతిలో పెట్టి దీనికైతే యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ అయితే నాట్ 120 ఉంది. దీన్ని ఎలాగైనా సరే నువ్వు తగ్గించి రేంజ్ అయితే ఎక్కువొచ్చేటట్లు చెయ్యు అనేసి నాకైతే చెప్పాడు. సో, ఇంకెందుకు నేను చేయడం కాదురా! నిన్నే తీసుకెళ్ళి మొత్తం అంతా చూపిస్తాను. నీ చేత చేయిస్తా అనేసి వాడిని తీసుకెళ్ళి మొత్తం అంతా టెస్ట్ డ్రైవ్ మొత్తం అంతా చేసి చూపించాననమాట. సో, ఈ యొక్క రీల్‌లో మీరు చూసినట్లయితే ఎలా తగ్గించాలి? ఏంటి? అనేది ప్రతీది పాయింట్ టు పాయింట్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంచాను. సో, ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకెళ్ళిపోదాం. అసలు రేంజ్ అంటే ఏంటి అన్నట్లయితే 100%కి వెహికల్ ఎన్ని కిలోమీటర్లు తిరుగుతుంది అనేది చెప్పేదైతే రేంజ్ అనమాట. సో, ఎప్పుడైనా సరే యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ అనేది ఎంత తక్కువ ఉంటే 100కి ఎంత బిలో ఉంటే అంత మంచిదనమాట. సో, నేనైతే మా ఫ్రెండ్‌ని తీసుకొని అలా స్టార్ట్ అయ్యేటప్పుడు అసలు యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ ఎంతుంది అనేది నేను పర్సెంట్ అయితే చెక్ చేసుకుంటున్నాను. నేను స్టార్ట్ అయ్యేటప్పుడైతే యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది 118 అయితే ఉందన్నమాట. సో, దీన్ని ఎంతవరకు తగ్గించడాలో అంతవరకు తగ్గించడానికి అయితే నేను ట్రై చేస్తూ ఉంటాను. సో, నా యొక్క జర్నీ అనేది ఇప్పటితో స్టార్ట్ అవుతుంది. సో, నేనైతే కొంచెం ట్రాఫిక్‌లో కొంచెం ఎక్కువసేపు యాక్సిలరేటర్ అనేది చాలా ఎక్కువగా వాడడం వల్ల దీని యొక్క యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది 119కి అయితే పెరిగిపోయిందనమాట. సో, నేను కొద్దిసేపు యాక్సిలరేటర్ అనేది ఎక్కువగా రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయడం వల్ల 1 పాయింట్ అయితే ఎక్స్ట్రాగా పెరిగింది. సో, దీన్ని కూడా కవర్ చేసి మొత్తం అంతా తగ్గించడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను. ఒక 10 నిమిషాలైతే నేను స్టేబుల్ స్పీడ్ మెయింటైన్ చేయడం వల్ల మన యొక్క బండికి యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ ఎంత తగ్గింది అన్నట్లయితే 114కి అయితే డిక్రీజ్ అయ్యింది. ఈ యొక్క 10 మినిట్స్ నేను ట్రై చేయడం వల్ల దీని యొక్క యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ అనేది 5 పాయింట్స్ అయితే తగ్గిందనమాట. చూద్దాం మరి ఇంక ముందు ముందు ఎంత తగ్గుతుంది అనేది. రేంజ్ తెద్దాం కదా నేను ఎంతకని కష్టపడుతూ ఉన్నట్లేదు. మా ఫ్రెండ్ అయితే నాతోని ఆ ట్రాక్టర్ కావాలి అని అంటున్నాడనమాట. సో, ఈయన్నేమని తిట్టాలో మీరైతే కామెంట్ చేయండి. సో, మళ్ళీ ఒక 15 మినిట్స్ అనేది నేను డ్రైవ్ చేసిన తర్వాత రేంజ్ అనేది చెక్ చేసుకున్నట్లయితే 114 అయితే ఉందనమాట. సో, ఇంత కష్టపడిన తర్వాత కూడా ఇంతలా తగ్గకపోవడం ఏంట్రా అనేసి నేనైతే ఎఫర్ట్స్ అయితే గట్టిగా పెడుతున్నా నెక్స్ట్ టైం నుంచి. ఒక్క 10 నిమిషాలు అలాగ నేను రోడ్డు మీద అయితే ప్రయాణం చేస్తుండగా మళ్ళీ ఇంకెంత తగ్గింది యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ అనేది నేను చెక్ చేసుకున్నట్లయితే 113కి అయితే వచ్చిందనమాట. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అయినా సరే 113కి రావడం ఏంటి ఇంకా తగ్గాలి కదా అనేసి నేను నా యొక్క జర్నీ కొనసాగిస్తూ ఉన్నాననమాట. సో, ఇంకా చూద్దాం ఎంత తగ్గుతుంది అనేది. కొద్దిసేపు అయిన తర్వాత ఒక 10 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ యావరేజ్ ఎనర్జీ కన్జ్యూమ్ ఎంతవరకు తగ్గింది అనేది నేను చెక్ చేసుకున్నట్లయితే 112కి అయితే వచ్చిందనమాట. సో, ఎవ్రీ 10 మినిట్స్కి అయితే సింగిల్ పాయింట్ అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఇంకా చూద్దాం మరి ఇంకెంతవరకు తగ్గుతుంది అనేది తర్వాత మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఈవీ వెహికల్కి అయితే యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఎంత తక్కువలో ఉంటే అంత మంచిది. సో, ఇది ఎప్పుడైనా సరే మనం తక్కువలోనే మెయింటైన్ చేస్తూ ఉండాలి. అలా కాదని యాక్సిడెంట్ అనేది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినట్లయితే ఇంత కష్టపడి మనం యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎంత తగ్గించినా సరే మళ్ళీ పాయింట్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. సో, ఎంత తక్కువగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయకుండా ఉన్నట్లయితే అంత మంచిదన్నమాట. మళ్ళీ ఒక 10 మినిట్స్ జర్నీ చేసిన తర్వాత యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎంత తగ్గింది అని నేను చెక్ చేసుకున్నట్లయితే 110 పాయింట్స్కి అయితే వచ్చింది. సో, 10 నిమిషాలు మనం డ్రైవ్ చేయడం వల్ల 2 పాయింట్స్ అయితే ప్రస్తుతానికి తగ్గాయి. చూద్దాం మరి ముందు ఎంతవరకు తగ్గుతుంది అనేది. నేను ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండగా మా ఫ్రెండ్ అయితే అరే బోర్ కొడుతుందిరా సాంగ్స్ వేసుకుంటానని మంచి సాంగ్స్ అయితే వేసుకున్నాడు. నేను ఇంకా ఒక 30 మినిట్స్ అయితే నా యొక్క జర్నీ అలాగే కొనసాగించిన తర్వాత యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎంత తగ్గింది అనేది నేను చెక్ చేసుకున్నట్లయితే 98కి అయితే వచ్చిందనమాట. సో, ఇంకా చాలా బాగానే వచ్చింది కదా, ఫోన్స్ అయితే ఇంకా డిక్రీస్ అయితే లేదనేసి ట్రై చేద్దాం. మన ప్రయాణం అయితే ఇంక మొదలు పెడతాం. వెహికల్కి రేంజ్ రాకపోవడానికి ఇంకో కారణం అయితే ఉంది. అది ఏంటి అన్నట్లయితే బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లం. ఈ బ్యాటరీ ప్యాక్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అన్నట్లయితే ఎక్కువగా హై వోల్టేజ్ డీసీ ఛార్జర్లు హై వోల్టేజ్ ఛార్జర్తో ఛార్జ్ చేయడం వల్ల ఈ యొక్క ప్రాబ్లం అయితే వస్తుంది. సో, ఇంక మన టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇప్పటికీ మనం కొంచెం సేపు అయితే తిరిగాము. సో, ఈ కొద్దిసేపట్లో మన యొక్క యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎంత తగ్గింది అనేది మనం చూసుకున్నట్లయితే 95కి అయితే వచ్చింది. సో, ఇంకా చూద్దాం ఇంకా తగ్గుతుందేమో అనేసి బలంగా ప్రయత్నించి ఉందాం.
కొన్ని గంటలు ఎంతో కష్టపడిన తర్వాత దీని యొక్క బండి యొక్క యావరేజ్ ఎనర్జీ కన్సంప్షన్ అనేది ఎంతవరకు తగ్గింది అనేది నేనైతే ఒకసారి చూసుకుంటుండగా 81% వరకు అయితే వచ్చిందనమాట. 81 అనేటప్పటికి ఇంచుమించు కంపెనీ ఇచ్చే రేంజ్ అయితే మనం బండికి అయితే తీసుకొచ్చాం. సో ఇది చూసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మా ఫ్రెండ్ అయితే 81 రావడం అంటే చాలా గ్రేటేరా అనేసి నన్నైతే మెచ్చుకున్నాడు. సో లాస్ట్‌కి వెహికల్‌కి 100% చార్జ్ చేసిన తర్వాత 350 కిలోమీటర్స్ వచ్చేటట్లయితే నేను చేశాను. సో ఇలా చేయొచ్చా? ఇదా ప్రాసెస్ అనేసి వాడికైతే అర్థమైంది. సో మీకేం అర్థమైంది? ఇంకేమైతే తెలుసుకోవాలనుకుంటున్నారో కామెంట్‌లో అయితే చెప్పండి. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.